లాహిరిలో ఊహో జగమే ఊగెనుగా తూగెనుగా. రే ముసల్నా కొడక, ఏంట్రా ఆ పాటలు? నేనేదో నీ ముసల్దాన్ని అయినట్టు. ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా మామ. సరే కాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అలా గాల్లో విహరిస్తూ సాయంత్రం వేళ. నీ అబ్బా, అదే మామ, మా నాన్నకి పొద్దున్నుంచి బేదులు పట్టినాయి. ఒకటే బాత్రూమ్ కి పోతున్నాడు వస్తున్నాడు. ఆ టాబ్లెట్లు అంటే తీసుకుని వద్దాం. రే నీకెలా కనపడుతున్నాను రా నేను మీకు? నీ ఫ్యామిలీకి అంతా నేనేమైనా పనోన్నా? రేయ్ ఏంట్రా లారోడు ఆరం కొట్టినట్టు నన్ను కొడుతున్నావు? మరి లేకపోతే నేనేమైనా నీ లవర్నా సడన్ బ్రేక్లు వేస్తున్నావు? రేయ్ నేను మాడా కాదరా తేడా నా కొడక. చచ్చి ఈ సమాజంలో తాగుబోతులకు మర్యాదే లేదు. ఈ దేశానికి మేము ఎంత ఆదాయం ఇస్తున్నాం? గవర్నమెంట్ మాకు సబ్సిడీ కూడా ఇవ్వదు. ముసలళ్ళకి పింఛన్లు, ఓట్లేసిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక పథకం ఇస్తుంది. మరి దేశానికి ఇన్కమ్ పెంచే మాకు మందు భరోసా అని ఒక పథకం పెట్టాలి కదా. మాకు ఆర్థిక సహాయం చేయాలి కదా. వి వాంట్ జస్టిస్. అప్పు అప్పు. నీ అబ్బా మళ్ళీ సడన్ బ్రేక్ వేస్తావు? నువ్వేమైనా అమ్మాయివే సడన్ బ్రేక్ వేయడానికి? ముందు చూడే. అప్పు అప్పు బండాపు. బండ ఆగే ఉంది కానీ సైడ్ ఇవ్వరా? ఏ సైడ్ కావాలి? రైట్ సైడా లెఫ్ట్ సైడా? రేయ్ నీకు దండం పెడతాన్రా. ప్రతిసారి రోడ్డు మీద ఈ పంచాయతీ ఏంట్రా నీతో? రంకు మొగుడ్లా తగులుకున్నావు కదరా తాగబోతు. పనుంది సైడ్ ఇవ్వరా. అంటే ఏంట్రా ఇప్పుడు నీకొక్కడికే పనుందా? మేం పని లేక తాగుతూ రోడ్ల మీద తిరుగుతున్నావంటావేంట్రా? ఊరే నేనెక్కడన్నాన్రా? అన్నో ఈడి బాబుకి దొడ్డి పట్టిందంట, మందులు తీసుకోవాలి జరిగాయా సామి? మందా? నేను వస్తా, నాకు కావాలి. మేం వెళ్తుంది ఆ మందు కాదరా నాయన. మీరు ఆ మందు తీసుకోండి, నేను ఈ మందు తీసుకుంటాను. జరగరా బాబు, నీకు దండం పెడతాను. నాకు దండం వద్దు, లిఫ్ట్ కావాలి. సరేరా. ఏం తాగి సచ్చావురా అంత కంపొస్తుంది? ఏ పొద్దున స్నానం చేయలేదా? నీ అబ్బా నీ దగ్గర వస్తుందిరా కంపు. ఓహో అవునా, నాది మిక్సీ లాంటిది. ఇది అది అని ఏమీ లేదు, అన్ని కొట్టేస్తా. అలా అన్ని తాగేస్తే పోతావన్నా. అప్పుడు నీ ఫ్యామిలీ ఎలా చెప్పు? రోడ్డున పడుతుంది, తప్పు కదా. అయ్యా వచ్చారయ్యా సంసార్లు. మొన్న మీరే కదరా ఆ బార్ దగ్గర 3 బీర్లు తీసుకొని 2 బీర్లకే డబ్బులిచ్చి పారిపోయింది. అవునరా, మీకు లైసెన్స్ ఉందా? ఏ అదే పోలీసులు వస్తే ఎలా అని. ఆపరా బండి ఆపరా. ఎంత తాగారా? 2 ఫుల్స్. అబ్బా మంచి కెపాసిటీ ఉంది రోయ్. యా సార్, ఇంకో ఫుల్ అయినా లేపేస్తా. తాగదామా? రే నీ తీయండి రా. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ తీయండి. ఫైన్ 10,000 తీయండి. సార్ దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్. అయినా 10,000 ఏంటి సార్? ఈడెవడో కూడా మాకు తెలియదు. లిఫ్ట్ అడిగితే ఇచ్చాం సార్. ఇంతకీ బండి ఎవరిది? మాదే సార్. మరి ఫైన్ కట్టు, తాగుబోతోడు ఉన్నాడు కదా. అవును సార్ తాగాను. మీరేమైనా ఇచ్చారా? నా డబ్బులు పెట్టుకొని నేను తాగాను, తప్పేంటి? 10,000 అడుగుతున్నారు, లంచమా? ఒరే ఆపరా. ఏంట్రా నాటకాల? మీ ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మితే అప్పుడు తెలుస్తుందిరా. సార్ 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 ఏంట్రా లంచమా? 500 ఇస్తున్నావేంట్రా? ఇలా డబ్బులు ఇవ్వడం కూడా తప్పే తెలుసా? సార్ తీసుకో, ఇంకా తీసుకో సార్, ఏం చూస్తావు గాని. ఏంట్రా నువ్వు డబ్బులు ఇస్తున్నావు? నీ 500 కాదు, 1000 ఇవ్వు. రేయ్ 1000 ఏంట్రా? 1000 లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్. మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ఎలా రా? తగులుతుంది సార్, తగులుతుంది. ఒకడికి మేము ఎదురెళ్ళినా వాడికి రిస్క్, మేము ఒకడికి ఎదురెళ్ళినా వాడికి రిస్క్. గుద్ది పడేస్తాం.
రేయ్ ఎక్కడుంటారా మీరు? అడ్రస్ చెప్పండి. మా ఇంట్లో ఉంటాం. మీకు ఇలా కాదురా. సార్ మీకు దండం పెడతాను సార్. ఈడెవడో కూడా మాకు తెలియదు సార్. లిఫ్ట్ అంటే ఇచ్చాం సార్. వీళ్ళ నాన్నకి దొడ్డి పట్టింది, మందుల కోసం వచ్చాం సార్. వదిలేయండి. ఆ? మందా? నాకు ఒక క్వార్టర్. రేయ్ ఏంట్రా ఇది? సార్ నేనన్నది టాబ్లెట్ సార్. అవునా? మిమ్మల్ని ఎలా నమ్మాలరా? ప్రూఫ్ ఏంటి? ఒక పని చెయ్యండి రా, మీ నాన్న బాత్రూమ్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి పోలీస్ కి చూపించండి. మీరేం పోలీసులే, తాగుబోతోని కొట్టకుండా మమ్మల్ని కొడుతున్నారు. చెప్పండి రా, ఎవర్రా మీరు? అబ్బా సార్ ఇప్పుడు నిజం చెప్తాను సార్. వీళ్ళకి నేను బాబాయిని అవుతాను సార్. పార్టీ ఇస్తానంటే ఇలా వచ్చాను. వీళ్ళే వద్దు అంటే కూడా బలవంతం చేసి తాగిపించారు సార్. సార్ ఈడెవడో కూడా మాకు తెలియదు సార్. రేయ్ మీరు చదువుకున్నారు, ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? అవును సార్, నేను అప్పటికీ చెప్పాను సార్. తాగిన తర్వాత బండి నడపడం తప్పు, నడుచుకుంటూ వెళ్దామని. ఈడే ఆ బొక్కలో పోలీసులు ఎవడు పట్టుకుంటాడు? పోలీసుల ముందుకెళ్ళి జీరో కట్టు కొడతా అన్నాడు సార్ వీళ్ళు. ఒరేయ్ నువ్వెక్కడ దాపరించావురా మాకు? రేయ్ మీ నాన్నకు ఫోన్ చేయరా. సార్ మా నాన్నక వద్దు సార్, చంపేస్తాడు సార్. చేయరా. హలో నాన్న. ఒరేయ్ ఎక్కడ చచ్చావురా? మందులు తీసుకొని రావడానికి ఇంతసేపా? బాత్రూమ్ కి పోయి కింద మండిపోతుందిరా, త్వరగా రారా. హలో మిస్టర్, నేను పోలీసుని మాట్లాడుతున్నాను. మీ వాడి ఇక్కడ త్రిబుల్ రైడింగ్ లో బైక్ దొరికాడు, మీరు ఇక్కడికి ఒకసారి రండి. ఓకే సార్. అయిపోయింది, అంతా అయిపోయింది మావా. నాకు ఈ రోజు సావే. నన్ను బాగా చూసుకో మావా. నేను పోయిన తర్వాత నా ఫోటో మంచి బ్యానర్ వేయించు. కలరా బ్లాక్ అండ్ వైట్ అమ్మావా? సార్ ఏమైంది? ఇదిగోండి సార్ ఫైన్. ఈ ఒక్కసారికి వదిలేయండి, ఏదో చిన్నపిల్లోడు. ఈసారి మళ్ళీ అలా జరగకుండా నేను చూసుకుంటాను. అదేంట్రా మీ నాన్న ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు? ఇంత మంచి మనిషిని పట్టుకొని నువ్వు సైకోగాడంటావా? ఏం చేస్తాం సార్, తండ్రి ఎంత మంచిగా చెప్పినా కొడుకులకి కోపంగానే కనిపిస్తుంది. రేయ్ చూడురా, నువ్వు చేసిన తప్పుకి మీ నాన్న ఎంతలా బాధపడుతున్నాడు చూడు. ఛీ, వెళ్ళి ఇకనైనా ఇలాంటి తప్పులు చేయకుండా బుద్ధిగా చదువుకో. వెళ్ళు. సార్ నాకు లిఫ్ట్ ఇస్తారా? మందు షాప్కి వెళ్ళాలి. మరి పనికి మాలనోడా, కుదిరితే నాతోనే సిట్టింగ్ వేసేలా ఉన్నావు కదరా నిన్ను. నాన్న చాలా థ్యాంక్స్ నాన్న. ఇంత పెద్ద తప్పు జరిగినా నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. నన్ను క్షమించు నాన్న, నా తప్పు ఏమీ లేదు. మందుల కోసమే వెళ్ళాను. ఆ తాగుబోతు వల్ల ఇదంతా జరిగింది. సారీ నాన్న, క్షమించు. రే రాజు, నిన్ను కొట్టడం నాకు కోరికేం కాదురా. నువ్వు బాగుండాలి అని ఇలా కొట్టాను. ఇప్పుడు కూడా నువ్వు తప్పు చేసిన చోటే నిన్ను కొట్టేవాణ్ణి, కానీ నాకు మనసు రాలేదురా. చాలా బాధగా ఉంది. ఛీ, మా నాన్న నేను ఇంతలా బాధ పెడుతున్నానా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నాన్న నన్ను క్షమించు. ఏంటి నాన్న అది? క్షమించమన్నావు కదరా. నిన్ను కొట్టి నా చేతులు అరిగిపోయాయి, అందుకే బాధ పెడతా.